బ్రేకింగ్ న్యూస్, గోల్డెన్ బ్రేకింగ్ న్యూస్. సుమా కనకాల గారు చెన్నై షాపింగ్ మాల్ కి వెళ్ళడం జరిగింది. తన ఏం గోల్డెన్ న్యూస్ చెప్పబోతున్నారో తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అండ్ వెల్కమ్ టు ద చెన్నై షాపింగ్ మాల్. చెన్నై షాపింగ్ మాల్ లో బంగారంలో ఏదో ఆఫర్ ఉంది అని తెలుసుకొని ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. అందులోనూ మన ఇంట్లో ఏదైనా పండగలు అవి జరిగినప్పుడు ఫస్ట్ మనం మొదలు పెట్టేది బంగారంతోనే కదా. చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం ఇచ్చేటువంటి ఆఫర్ ఏంటి అంటే 1% to 8% బిఏ చార్జెస్. ఇది మే 3rd నుంచి మే 10th వరకు మాత్రమే. మీరు కావాలి అంటే పేమెంట్ కూడా చేసేసుకోవచ్చు, లేదా మీరు బ్లాక్ చేసేసుకోవచ్చు ఈ టైం పీరియడ్ లో అడ్వాన్స్ ఇచ్చేసి అండ్ తర్వాత కూడా మీరు షాపింగ్ చేసేసుకోవచ్చు. దానికన్నా ₹1 ఎక్స్ట్రా అయినా మీరు ఎంత బంగారం అయితే కొంటారో దాన్ని మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు అని. సో ఇది చాలా జెన్యున్ అండ్ ఆథెంటిక్ ఆఫర్ అని చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం వారే మనకి సర్టిఫై చేయడం జరిగింది. చెన్నై షాపింగ్ మాల్ లో జరుగుతున్న అక్షయ తృతీయ ఆఫర్స్ ని అస్సలు మిస్ కాకండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జ్యోతి శాస్త్ర నిపుణులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. మరి ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యోరం. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నానమ్మా. గురుగారు, ఇప్పుడు చూసుకుంటే గుళ్ళలో శివుణ్ణి పూజించాలి అంటే ప్రత్యేకంగా శివలింగం పెట్టి పంచామృతాలతో పూజించి కొలుస్తూ ఉంటారు ఎంతో భక్తి శ్రద్ధలతో. మరి ఇప్పుడు ఇంట్లో కూడా శివలింగం పెట్టి పూజించే వాళ్ళు ఉన్నారు. కానీ చాలా మంది ఏమంటారంటే శివలింగం పెట్టి పూజించకూడదు ఇంట్లో అంటారు. దీనికి ఏం చెప్తారు? మనకి అక్షరాభ్యాసం చేస్తాం, అవునా? అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఏం చేస్తారు? ఓం నమ శివాయ సిద్ధన్నమః అని చెప్పి రాయిస్తారు, అవును అవునా? అంటే ప్రతి ఒక్క మానవాళికి, మన ధర్మంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను శివ పంచాక్షరి మంత్ర జపం అధికారకంగా పుట్టినప్పుడు మనం అక్షరాభ్యాసం అప్పుడే ఇస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరికి శివారాధన అవసరం అని చెప్పకుండానే చెప్పడం అది, అవునా? ఇప్పుడు చాలామంది ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు శివుని ముట్టుకోకూడదు, శివారాధన చేయకూడదు, చాలామంది ఉంటారు. అవును, శివారాధనలో తరించినటువంటి స్త్రీమూర్తులు ఎంతమందో ఉన్నారు. అలాగే శివుడికి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివోమే అస్తు సదాశివం అని చెప్పి సజ్జోజాత పంచముఖాలలో 5వ ముఖం ఈశాన ముఖం అంటారు. అంటే ప్రపంచం మొత్తం నువ్వే నిండి ఉన్నావు అని చెప్పడమే ఆ మంత్రానికి పరమార్థం. ప్రపంచం మొత్తం నిండి ఉన్నటువంటి దేవుణ్ణి ఇంట్లో చేయకూడదు, గుళ్ళోనే చేయాలి, ఈ రకమైనటువంటి ఆలోచన విధానం అనేది చాలా పొరపాటు. శివుడు లింగ రూపంలోనే పూజ చేస్తాం, అవును, విగ్రహ రూపంలో పూజ చేయం. చాలా మంది దేవతల్ని విగ్రహం పెట్టి పూజలు చేస్తూ ఉంటారు, కానీ శివుడికి మాత్రమే ప్రత్యేకంగా శివలింగంతో పూజిస్తారు. లింగ రూపంలోనే పూజ చేస్తాం. ఎందుకు అంటే నిజంగా ఓ మాట చెప్పాలి అంటే శివలింగం చూడటానికి మనకి శివుడు ఒక్కడే కనపడుతున్నాడు అక్కడ, అవునా? కానీ పార్వతీ పరమేశ్వరుల ఐక్యమే శివలింగం. ఓకే. శివుడికి ఉండేటువంటి కింద పానమట్టం అంటారు, అంటే మన సోమసూత్రం నీళ్లు బయటికి పోతుంటే కదా అభిషేకం చేసినటువంటిది, అవునా? దాన్నే పార్వతీదేవి అంటారు. ఓకే. దాంట్లో ఏకపీఠం త్రిపీఠం అని చెప్పి 2 రకాలు ఉంటాయి. 3 స్టెప్స్ ఉండేది ఒకటే రాయితో చేసేదాన్ని ఏకపీఠం అంటారు. అక్కడ శివలింగాన్ని ఆ యొక్క పానమట్టంలో ప్రతిష్ఠ చేయడం ఏంటి అంటే పార్వతీ పరమేశ్వరుల సంగమం అని చెప్పి చెప్తాం. శివుడికి అభిషేకం చేస్తే ఇంకొకళ్ళు కూడా పూజ చేసినట్టు, ఎవరికి? పార్వతీ అమ్మవారు, అవునా? పార్వతీ పరమేశ్వరుని ఆది దంపతులు అంటాం. అందరికీ అంటే ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి బంధువు ఎవరు అంటే పరమేశ్వరుడే. పరమేశ్వరుడే ఇప్పుడు పార్వతీదేవి కూడా కావాలి కదా, అవునా? కాబట్టి పార్వతీ పరమేశ్వరులకి లింగ రూపంలోనే ఎందుకు పూజ చేయాలంటే ముఖ్యంగా అదే, ఇద్దరికీ పూజ చేసినటువంటి ఫలితం దక్కుతుంది. అలాగే శివుడి మీద ఏదైతే మనం అభిషేకం చేస్తూ ఉంటామో నిజంగా అది పంచదార కావచ్చు, పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, నెయ్యి కావచ్చు, పండ్ల రసాలు కావచ్చు, భస్మం కావచ్చు, గంధం కావచ్చు, ఏదైనా సరే పోసిన తర్వాత నిడిపోయిగానే పోతూ ఉంటుంది. శివతత్వం అంటే ఏంటి? ఈ లోకంలో ఉండేటువంటిది అంతా కూడా నీకు అంటనట్టు మాత్రమే ఉండు, మొత్తం నీదని చెప్పి నువ్వు భ్రమించుకొని మొత్తం జీవితం మొత్తం నాశనం చేసుకోకని చెప్పడమే పరమేశ్వరుడు యొక్క అభిషేకానికి ఉండేటువంటి పరమార్థం. ఓకే. ఆయన మీద నిడి వస్తే జర్రం జారిపోతాయా లేదా? అవును, అంటుకొని ఉండవు కదా లింగాన్ని. కాబట్టి మానవ జీవితం కూడా ఆ విధంగా ఉండాలి. విగ్రహాల మీద వస్తే అక్కడక్కడ అన్ని చెక్కి ఉంటారు కాబట్టి వాటిల్లో నీళ్లు నిలబడవచ్చు, కానీ శివలింగం మీద నీళ్ళు ఎక్కడ ఉండవు, దానికి చెక్కడం ఉండదు కదా.
ఇప్పుడు నర్మదా నదిలో మనకి కొన్ని లింగాలు జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నటువంటి పుష్కరాలు కూడా అదే నర్మదా నది పుష్కరాలు. నర్మదా నదిలో దొరికేటువంటి శిలని శివలింగాలుగా, గండకీ నదిలో దొరికేటువంటి శిలని విష్ణుమూర్తిగా పూజ చేస్తుంటారు. విష్ణు సాలగ్రామం, శివ సాలగ్రామం. అవి కూడా ఎలా తయారవుతాయి అంటే ఈ నర్మదా నదిలో రాళ్ళు కొట్టుకుంటూ వచ్చి డొర్లుకుంటూ మొత్తం షైన్ అయిపోయి నున్నగా శివలింగాకార రూపంలో తయారవుతాయి. అందుకనే వాటిని నర్మదా బాణం అంటారు. ఓకే, ఆ శివలింగాలని నర్మదా బాణం అంటాం. నర్మదా బాణాలు ఎంత నున్నగా ఉంటాయంటే అసలు మనం ఏది అట్లా టచ్ చేసినా కూడాను అలాగే అద్దంలాగా మనం చూసుకోవచ్చు కూడా, అంత స్పష్టత కనబడుతూ ఉంటుంది నర్మదా బాణాన్ని. అందుకనే నర్మదా నదిలో దొరికేటువంటి లింగాలని శివలింగంగా భావిస్తుంటాం. అంత నున్నగా ఉండేటువంటి వాడి మీద పోసినప్పుడు పోతుంది కాబట్టి నీ జీవిత విధానం కూడా అలానే అలవరుచుకో అని చెప్పడమే ఒక విధానం. అలాగే ఇంట్లో పూజ చేయవచ్చా లేదా? నిజంగా నువ్వు ఇంట్లో చేయగలిగినటువంటి శక్తి ఉంటే చిన్న శివలింగం కాదు, ఇంత శివలింగం తీసుకొచ్చి పెట్టుకున్నా కూడా పర్లేదు. కానీ దానికి తగ్గ నియమం అనేది ఒకటి ఉండాలి. అవునా? ఇప్పుడు సాక్షాత్ భగవంతుడే మన ఇంట్లో లింగ రూపంలో అంత లింగం ఉన్నది అంటే, ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉంటాడు నాన్న, వాడికి ఇంత అన్నం పెడతాం, బాగానే ఉంటుంది. ఇప్పుడు నా అంత వాడికి కూడా ఇంత అన్నం పెడతానంటే సరిపోదు కదా. ఇప్పుడు విగ్రహం పెరిగే కొద్దీ వాటి శక్తి పెరుగుతుంది కాబట్టి వాటికి తగ్గ ఆరాధనలు, అభిషేకాలు, నైవేద్యాలు ఇవన్నీ కూడా విధి విధానంగా జరగాలి. అందుకనే గుడికి ఇంటికి తేడా ఏంటి? అక్కడ గర్భగుడి దేవాలయంలో, అవునా? అలాగే ఇంట్లో ఉండేటువంటి గుడి ఏమిటి? చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోమని చెబుతుంటాం మనం. అది కూడా అంగుష్ట మాత్రం, ఈ బొటన వేలంత విగ్రహాలు పెట్టుకోమని చెబుతాం. శివలింగం కూడా అంతే చిన్నది పెట్టుకుంటే చాలు. దాంట్లో రకాలుగా ఉన్నాయి. స్ఫటిక శివలింగం, దానివల్ల జ్ఞానం కలుగుతుంది. అలాగే పాదరసాన్ని 16 రకాల కర్మలు, షోడశ కర్మలు అంటారు. ఈ షోడశ కర్మలు చేస్తే పాదరసం ఏంటి కింద వేస్తే మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు జారిపోతూ ఉంటే పాదరసంలాగా జారిపోయాడు అంటూ ఉంటాం కదా. ఈ పాదరసాన్ని మొత్తాన్ని గడ్డగా చేయాలంటే షోడశ కర్మలు అని చెప్పి 16 రకాల కర్మలు చేయాలి. చేస్తే అది గడ్డగా తయారవుతుంది. దాన్ని శివలింగంలాగా తయారు చేసి దానికి అభిషేకం చేయడం ద్వారా ఎటువంటి అనారోగ్యమైనా సరే పోయి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఆ ఇంట్లో, ఆ శివలింగం మీద నుంచి పడినటువంటి తీర్థం తీసుకుంటాం. అలాగే ఇంట్లో శివలింగం చిన్నది పెట్టుకోవాలి. ఎందుకు? ఏ విగ్రహాలైనా శివుడైనా ఎందుకు చిన్నగా పెట్టుకోవాలి? ఏ మనిషికైనా సరే వాళ్ళ గుండె ఎంత ఉంటుంది, వాళ్ళ గుప్పెడు ఎంత ఉంటుంది, వాళ్ళ పిడికలు ఎంత ఉంటుంది, అవునా? ఇది మన ఇంట్లో గుడి ఏమిటి? మన గుండె గుడి. మన గుండె గుడిలో పట్టేంత విగ్రహాలు మాత్రమే పెట్టుకోవాలి. కానీ అంతకు మించి ఎక్కువగా పెట్టుకుంటే వాటికి కావలసినటువంటి ఉపచారాలు, నైవేద్యాలు ఇవన్నీ ఎక్కువగా చేయవలసి వస్తుంది. కాబట్టి భారీ స్థాయిలో పెట్టుకోవద్దని చెప్తాను. నిజంగా చేసుకోదలిస్తే చక్కగా పెట్టుకోవచ్చు. చేయగలిగినటువంటి శక్తి ఉంటే నిత్యం. లేదు మాకేం మంత్రం రాదు, మా ఇంట్లో చిన్న శివలింగం పెట్టుకుంటాం, ఏం చేయాలి? ఏమక్కర్లా, ఓం నమ శివాయ అని పేరే బోళా శంకరుడు. నీళ్లు పోసి హర హర మహాదేవ అంటే చాలు, ఆయన అనుగ్రహిస్తాడు. అందుకని ఆయనకి కష్టాలు ఎక్కువ భక్తుల నుంచి కదా. భస్మాసురుడు వీళ్ళందరి దగ్గర నుంచి ఆయనకే కదా ఎక్కువ కష్టాలు పడేది. అందుకని అందులో ఆయనకి భస్మం అంటే చాలా విశేషం. ఆయన ఉండేది ఎక్కడ? శ్మశానంలో ఉంటాడు, అవునా? శ్మశానంలో ఉన్నటువంటి బూడిదని పూసుకుంటాడు ఆయన మొత్తం ఒంటి నిండా. అఘోరాలు కూడా అదే ఉంటుంది కదా. అఘోర పద్ధతి కూడా అదే మొత్తం. అంటే అఘోరాలు భస్మం ఎందుకు పూసుకోవాలంటే సాక్షాత్తు పరమేశ్వరుల్లో ఐక్యం అవ్వడం కోసం వాళ్ళు కూడా పరమేశ్వరుడు ఏ విధమైనటువంటి విధానాన్ని పాటిస్తుంటారో అదే విధానంలో వీళ్ళు కూడా శివుడికి ఐక్యం కావాలని కోరుకుంటూ ఉంటారు. పరమేశ్వరుడి మీద భక్తి ఉంటే ప్రతి ఒక్కటి చూడండి, ఏదైనా సరే ఇప్పుడు శివుణ్ణే కొలుస్తున్నాం మనం, శివభక్తులం. శివుని కొలిచేటప్పుడు ప్రతి ఒక్కటి కూడాను శివుడికి అర్పిస్తున్నాం అనేటువంటి భావనతో చేయగలిగితే తప్పనిసరిగా పరమేశ్వరుడు మనం ఏది ఇచ్చినా తీసుకుంటాడు. మనం తినే ముద్ద కూడా శివార్పణం, లేదా కృష్ణుడు పూజ చేస్తున్నాం కృష్ణార్పణం, రామార్పణం. ఈ సిస్టమ్ తగ్గిపోయింది. ఇప్పుడు పూర్వకాలంలో ఏది ఇచ్చినా సరే రామార్పణం, కృష్ణార్పణం. ఎవరికైనా ఏదైనా ఇస్తున్నారు అంటే అంటే ఆ భావన, వాళ్ళు ఆ రూపంలో వచ్చి వీళ్ళ దగ్గర తీసుకున్నారు అనేటువంటి ఒక భావన, వాళ్ళ మీద భక్తితో ఇస్తారు వీళ్ళు. ఇవ్వటం కూడా ఇప్పటిలాగా చిల్లర ఇసిరేయటం ఉండదు. వాటిని కూడా చాలా పద్ధతిగా, గౌరవంగా, ప్రేమగా ఎదురు వాళ్ళకి భక్తిగా ఇచ్చేవాడు. మన భక్తి భావన ముఖ్యం. ఇక్కడ ఎంత శివలింగాన్ని పెట్టాము, ఎంత చేస్తున్నాము అనేది తీసి పక్కన పెడితే పరమేశ్వరుడికి నిజంగా
భక్తితో నీళ్లు పోసి ఒక మారేడు దళం ఆయన దగ్గర పెడితే మనం చేసినటువంటి అక్కడ చూడండి మన బిల్వాష్టకంలో కూడా చెబుతాడు, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఒక్క బిల్వం శివుడికి ఇస్తే 3 జన్మల క్రితం నుంచి చేసినటువంటి పాపాలు కూడా నాశనం అవుతామని అంటాడు. ఓకే. త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. బిల్వాష్టకంలో ప్రతి ఒక్క శ్లోకానికి 8 శ్లోకాలు ఉంటాయి. వాటిల్లో అర్థం తెలుసుకుంటే పరమేశ్వరుని గట్టి కౌగిలించుకొని వదిలిపెట్టరు ఎవరిహ. అంత పరమార్థం ఉంటుంది దాంట్లో. కోటి కన్యా మహాదానే, 1,000,000 మంది కన్యల్ని కన్యాదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క శివుడికి బిలవం ఇస్తే వస్తుందంటాడు. 1000 మంది బ్రాహ్మణులకు ఉపనయనం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుందంటాడు. అలానే యజ్ఞకోటి సహస్రేషు 1000 కోట్ల యాగాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క బిల్వం శివుడికి ఇస్తే వస్తుందంటాడు. ఓకే. కొన్ని కోట్ల మందికి అన్నదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక బిల్వ శివుడికి ఇస్తే వస్తుంది అంటాడు. అంటే పరమేశ్వరుడు అంత సానుభూతి భక్తుల మీద అపారమైనటువంటి కరుణా కృపా కటాక్ష వీక్షణలు కలిగజేసేంత, అంటే ఆయన నెత్తిన గంగ ఉంటుంది కదా, ఆయన అనుగ్రహం కూడా గంగలాగా ప్రవహిస్తూ ఉంటుంది భక్తుల మీద ఆయన నమ్ముకొని చేస్తే. నిజంగా మనకు ఒక శ్లోకం ఉంటుంది, జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు అని. జగత్తు మొత్తానికి తల్లిదండ్రులు ఎవరు అంటే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు, వీళ్ళిద్దరే. పార్వతీ పరమేశ్వరులే తల్లిదండ్రులు అని చెప్తారు ప్రపంచం మొత్తానికి. కాబట్టి మనం భక్తితో విశ్వాసంతో ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చు, ఏ రకమైనటువంటి ప్రమాదం లేదు. కాకపోతే కొద్ది సైజు పెట్టుకోండి. నిత్యం మనం చేయదగినటువంటి, ఇప్పుడు రోజు అన్నం పెట్టాలన్నా నైవేద్యం పెట్టాలంటే కుదరదు, ఆఫీసుకు వెళ్ళాల్సి ఉంటుంది. కనీసం కొద్దిగా పచ్చిపాలు పంచదార లేదా ఒక చిన్న బెల్లం ముక్క, చిన్న పటికి బెల్లం ముక్క నివేదన పెట్టండి. నీళ్లు పోసి బొట్టు పెట్టేసి ఒక బెల్లం ఒకటి పెట్టేసి చక్కగా నమస్కారం చేసుకొని నైవేద్యం పెట్టేసి తీర్థం ప్రసాదం తీసుకొని పోండి. పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు అని చెప్తాం. పరమేశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు అని. ఆయన దగ్గర ఉండేటువంటి రుద్రాక్షల బరువు ఏదైతే ఉందో 1,000,000 మంది లక్ష్మీదేవులతో సమానం. ఒక రుద్రాక్ష బరువు 1,000,000 మంది లక్ష్మీదేవులు పరిపూర్ణంగా అక్కడ వచ్చి కూర్చుంటే ఎంత అఖండమైనటువంటి ఐశ్వర్యం వస్తుందో ఒక రుద్రాక్ష బరువు ఎత్తు సమానం. ఓకే. కాబట్టి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా ఈశ్వరుడే. భస్మాన్ని పెట్టుకుంటాం, పొద్దున్న ఈశ్వరుడికి అభిషేకం చేసినటువంటి భస్మాన్ని తీసుకొని పెట్టుకుంటాం. దానివల్ల నిజంగా చూడండి, అంటు వ్యాధులు పూర్వకాలంలో స్కిన్ అలర్జీస్ వస్తే భస్మం పూసేవాడు. అవును, భస్మం పూస్తే పోతాయి. అలాగే భస్మ స్నానం అంటారు. కొద్దిగా నీళ్ళలో విభూతి కలుపుకొని మనం ప్రయాణం చేసేటప్పుడు జపం చేసుకోవాలి, ఏదన్నా స్నానం చేయలేకపోతున్నాం, కొద్దిగా నీళ్ళలో కలుపుకొని మనం నెత్తిని చల్లుకుంటే స్నానం అయిపోయింది. భస్మ స్నానం అంటారు. జపం చేసుకోవచ్చు చక్కగా యథావిధిగా. ఆ తర్వాత ఆహారం తీసుకోవచ్చు, అంటే వాడు స్నానం అయిపోయినట్టు. అంటే పరమేశ్వరుడు నిజంగా ఎక్కడ శ్మశానంలో ఎందుకుంటాడు అని చెప్పి ఒక గొప్ప ఆయన చెప్పిన మాటల్లో వినాలి అంటే, తల్లి తండ్రి భార్య బిడ్డలు తాతలు ముత్తాతలు మేనమామలు మేనత్తలు బాబాయిలు పిన్నులు అందరూ బతుకున్నంతకాలం మనతో ఉంటారు, అందరూ ఉంటారు మనతో. కానీ చనిపోయిన తరువాత శ్మశానంలో దహనమైన తర్వాత ఆత్మ ఘోషిస్తూ నా వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టిపోయారే, నేను ఒంటరినైపోయానే అనుకునేటువంటి సమయంలో పరమేశ్వరుడు ఆయన ఒడిలో ఆ ఆత్మని పడుకోబెట్టుకొని లాలించడం కోసం నేను నీకున్నాను రా అని చెప్పి ధైర్యం చెప్పడం కోసమే శ్మశానంలో ఉంటాట ఆయన. ఓకే. అంత గొప్ప కరుణామయుడు. బ్రతికున్నంత కాలం మనకేం కావాలో ఇచ్చేటువంటి కరుణామయుడు, చనిపోయిన తర్వాత కూడా మనకి ధైర్యాన్ని ఇచ్చేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని గంగా ప్రవాహంగా మనకి కురి చేసేటువంటి భగవంతుడే ఆ పరమేశ్వరుడు. కాబట్టి పరమేశ్వరుడికి అభిషేకం చేయడానికి గుడి ఇల్లు అనేటువంటి భేదం లేకుండా చేసుకోవచ్చు. ఓకే. ఓకే గురుగారు, థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.